హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఎలిఫెంట్ బ్రింజల్ తవా ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సో వంకాయల్లో ఎవరైనా మంచి టేస్ట్ చూడాలంటే ఈ రెసిపీ తప్పకుండా టేస్ట్ చేయాల్సిందే. అంత టేస్టీగా ఉంటుందండి. సో చేయడం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా ఈ ఎలిఫెంట్ తవా ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక బ్రింజాల్ని అయితే తీసుకున్నాను అనమాట. ఒక వంకాయ, పెద్ద వంకాయ. దీన్ని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా ఈ మాట నేను కట్ చేసిన విధంగా కొంచెం కొంచెం మందంగానే ఇలా కట్ చేసుకోవాలండి. స్లైసెస్గా ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నవి కొంచెం వాటర్ వేసి సాల్ట్ వేసుకొని ఆ ఉప్పు నీళ్ళల్లో అనేది మనం ఇవి కట్ చేసిన ముక్కలన్నిటిని ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత మసాలా కోసం కొద్దిగా పసుపు, ధనియాల పొడి, కారం పొడి, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్, ఇవన్నీ వేసి మిక్స్ చేసి కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకొని మనం బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న మిశ్రమాన్ని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలకి అన్నిటికీ నీట్గా బాగా పట్టించేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం మసాలాని వంకాయకి రెండు వైపులా ఇలా పట్టించేసుకోవాలండి. మొత్తం ఇలా బాగా మసాలా అంతా పట్టించి ముక్కల్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం తవాలో మనం ఏది యూస్ చేస్తామో ఆ తవాలో ఇలా ఆయిల్ వేసేసుకొని బాగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని బాగా పాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే ముక్క అనేది బాగా ఫ్రై అవుతుంది. చూడండి, నేనైతే మామూలు దోశ పానే తీసుకున్నాను. మీకు వేరే తవా ఉంటే తవా లాంటిది, వేరే తవా మనం కర్రీస్ చేసుకునేది కానీ ఫ్రైస్ చేసుకునే తవా ఉంటే దాంట్లో కూడా మీరు చేసుకోవచ్చు. నాకు ఇది ఈజీ అనిపించిందండి, అందుకే నేను దోశ పాన్నే పెట్టేసుకున్నాను. సో ఇలా చూడండి, ముక్కలన్నిటిని ఒకేసారి నేను 5-6 వేసేసుకొని ఒకేసారి ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ అనేది మనం స్టార్టింగే వేసేస్తే మళ్ళీ వేసే అవసరం ఉండదు కాబట్టి నేను ఇలా వేసేసానండి. లేదంటే మీరు స్టార్టింగ్ కొద్దిగా అప్లై చేసుకొని తర్వాత కూడా మాటి మాటికి అప్లై చేసినా నో ప్రాబ్లం. సో ఇలా వేసేసి జస్ట్ ఒక 2 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ సిమ్లో పెట్టేసి జస్ట్ మనం ఫిష్ ఫ్రై ఎలా చేస్తామో అలా ఫ్రై చేసుకుంటే చాలండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను చెప్పేది కాదు, మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు వంకాయని తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే వంకాయ రుచి చూడాలంటే మీరు ఖచ్చితంగా దీన్ని చేసుకొని తిని చూడాల్సిందే, అంత బాగుంటుంది. సో మసాలా అంతా బాగా ఫ్రై అవ్వాలంటే మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. మీకు ఏదైనా క్యాప్ పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే ఇంకా ముక్క అనేది ఇంకొంచెం బాగా అనేది ఉడుకుతుందన్నమాట. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. సో మసాలా మొత్తం పచ్చివాసన లేకుండా ఇలా మొత్తం చూడండి ఆయిల్ అంతా పీల్చుకొని ఇలా మంచిగా ఫ్రై అయిపోయిందనమాట ముక్కలు అనేటివి. సో కార్నర్స్లో ఇలా ఉంటే ముక్క బాగా ఫ్రై అయినట్టు. సో ఇందులోకైతే నేను పప్పు రసం చేశానండి. సో ఇది ఈ పప్పు రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా రసం చేసుకున్నప్పుడు మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, మనకి తవా ఫ్రై రెడీ అయిపోయింది. ఎలిఫెంట్ బ్రింజల్ తవా ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. సో మీకు ఈ ఎలిఫెంట్ బ్రింజాల్ తవా ఫ్రై నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.